హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హేమమాలిని అండ్ ఇప్పుడైతే మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. బట్ ప్రెసెంట్ నేను రాజా సాబ్ సెట్ లో ఉన్నాను అనమాట. సో టీజర్ చూసిన వాళ్ళందరికీ ఈ సెట్ వాతావరణం అయితే ఖచ్చితంగా అర్థమైపోతుంది. మరి ఇంత సెట్ వాతావరణాన్ని అంత నీట్ గా మనకి చూపించారు డిఓపి కార్తిక్ గారు. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడేద్దాం. మరిన్ని విషయాలు మన రాజా సాబ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? బాగున్నారు. తెలుగు వచ్చింది మొత్తం? తెలుగు నేర్చుకుంటున్నా, బట్ ఐ కెన్ స్పీక్, మాట్లాడొచ్చు. సో మాట్లాడగలిగేంత తెలుగు వచ్చింది మీకు. సో హౌ ఈస్ వర్కింగ్? ఇప్పుడు మీరు ఇందాక స్టేజ్ మీద కూడా మాట్లాడుతూ దిస్ ఇస్ ద ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్, నేను స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నాను, లిటిల్ టెన్స్డ్ అని చెప్పని అన్నారు. సో టెల్ us అబౌట్ రాజా సాబ్ అనగానే వాట్ కైండ్ ఆఫ్ మెమరీస్ యూ హ్యావ్? ఐ మీన్ ఐ వర్క్డ్ ఆన్ బిగ్గర్ ప్రాజెక్ట్స్ లైక్ ముందు చెప్పినట్టు నేను ప్రభాస్ గారితో ఇది రెండోసారి వర్క్ చేస్తున్నాను. సో ఐ బీన్ అ పార్ట్, బట్ సమ్వేర్ షూటింగ్ లో లేదా అదర్ స్కెడ్యూల్స్ లో ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం అలాంటివి జరగట్లేదు. అండ్ స్టేజ్ మీద ఇది నాకు ఫస్ట్ టైం. సో ఎలా అనిపించింది తెలుగు క్రౌడ్ ని చూడడము, వాళ్ళ మధ్యలో ఇలాంటి చేయడం? ఎలా పెద్ద యుఫోరియా నేను ఎప్పుడు చూడలే. ఆల్వేస్ లైక్ ప్రభాస్ గారు, ఆయనకి ఇంత ప్రపంచం అంతా ఆయనకి ఫ్యాన్స్ ఉంది. అండ్ వన్ ఆఫ్ ద ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్ పాన్ ఇండియన్ యాక్టర్. సో ఆబ్వియస్లీ ఆ యుఫోరియా చూడాలి. అన్ఫార్చునేట్లీ ఆదిపురుష్ టైంలో కూడా ఇక్కడే టీజర్ లాంచ్ చేశారు, ఫస్ట్ లాంచ్. ఆ టైంలో మేము అక్కడ వర్క్ జరుగుతుంది, పోస్ట్ వర్క్ జరుగుతుంది. సో అప్పుడు అది ఈసారి ఖచ్చితంగా చూడాలని వచ్చాం. తమిళ్. ఓకే. సో తమిళ్లో రాజా సాబ్ రెస్పాన్స్ ఎలా అనిపించింది? ఇక్కడ హైదరాబాద్ లో చూసింది, మా కెమెరాస్ చూసి చెప్పండి. ఓకే. సో యాక్చువల్లీ ఇంకా తమిళ్ ఏంటి రెస్పాన్స్ అని కనుక్కోవాలా, ఎందుకంటే మనం ఇంకా ట్రావెల్ చేస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ లో చూసిన రెస్పాన్స్ తమిళ్ లాంగ్వేజ్ లో చెప్పండి. ఓకే. ஃபர்ஸ்ட் டைம் இந்த மாதிரி ஹைதராபாத்ல டீசர் லான்ச், அதுவும் பிரபாஸ் சாரோடது நான் ப்ரெசென்ட் ஆகி இருக்கேன். ஸோ ரொம்ப சந்தோஷமான ஒரு எக்ஸ்பீரியன்ஸ். அண்ட் இப்படி ஒரு ரெஸ்பான்ஸ், இப்படி ஒரு கேதரிங் எக்ஸ்பெக்ட் பண்ணவே இல்லை. ஸோ ரொம்ப సంతోషமா இருக்குது. సార్ యాక్చువల్లీ ఐ ఆస్క్డ్ యు క్వశ్చన్ బిఫోర్ ప్రెస్ మీట్ లో కూడా అడగడం జరిగింది, వాట్ ఇస్ ద టఫెస్ట్ జాబ్ అంటే. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు, అవును. సో ఇంత పెద్ద సెట్ అండ్ సో ఇది మొత్తం లైట్ చేసి అండ్ సీన్ కి తగ్గినట్టు ఆ లైటింగ్ మార్చుకోవాలి కూడా. సో మార్చుకోవాలి కూడా, ఎందుకంటే అన్ని ఒకే లైటింగ్ లో తీయడం కుదరదు. కొన్నిసారి డే ఉంటాయి, నైట్ ఉంటాయి, మళ్ళీ దాంట్లో ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్ని సీన్ ప్లెయిన్ గా ఉంటాయి, ఎమోషన్స్, కొన్ని హారర్ ఎలిమెంట్ తో ఉంటాయి. సో దానికి తగ్గినట్టు కూడా లైటింగ్ మార్చాలి. సో ఇంత పెద్ద సెట్ చేంజ్ ఓవర్కి మనం ఎక్కువ టైం కూడా తీసుకోకూడదు, ఎందుకంటే యాక్టర్స్ సెట్ లో ఉంటారు, వాళ్ళు టైం ఇంకా ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో విత్ తక్కువ టైంలో ఎంత తొందరగా దాన్ని మనం చేంజ్ చేసి ఆ మూడుకి తగ్గినట్టు ఇదే టాస్క్. అండ్ హోప్ఫుల్లీ బాగానే వచ్చింది. సో మీరు చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, లైక్ బిగ్ స్కేల్ ఉన్నప్పుడు, బిగ్ యాక్టర్స్, బిగ్ కాస్టింగ్, బిగ్ స్కేల్ ఉన్నప్పుడు ఇట్ విల్ బి లిటిల్ టఫ్. మీరు ఏమాత్రం డిలే చేసినా దేర్ విల్ బి షెడ్యూల్ డిలే అయిపోతుంది. దట్ విల్ బి హ్యూజ్ లాస్ ఫర్ ప్రొడ్యూసర్స్. సో ఇలాంటి ప్రెషర్, అంటే అంత ప్రెషర్ ఏమైనా తీసుకొని వర్క్ చేశారా? అలాంటి సిచ్యువేషన్స్ ఏం రాలేదా? లక్కీలీ మా గురుగారు కూడా అలానే, తిరుగారు అందరికి తెలిసే ఉంటది. సో ఆయన కూడా అన్ని పెద్ద సినిమాలసే. సో తెలుగులో జనతా గ్యారేజ్, భరత్ అని నేను, సో ఇట్లాంటి పెద్ద సినిమాస్ హ్యాండిల్ చేసి ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ తోనే స్టార్ట్ అయ్యాం ఇండిపెండెంట్ గా. సో ఆ ఎక్స్పీరియన్స్ ప్లస్ దాని నుంచి దొరికిన లెర్నింగ్స్ అదన్నీ పెట్టే ఇట్లాంటి సిచ్యువేషన్. సో ప్రెషర్ అని పెద్దగా ఏం ఉండదు. I mean kind of easy only, and it's part of the job. Okay, so working with మారుతి గారు ఎలా అనిపించింది? హౌ ఇస్ హిస్ డైరెక్షన్? అంటే ఎంతో మంది వాళ్ళతో చేసి ఉంటారు. సో వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ ఫ్రమ్ దెమ్ టు మారుతి గారు అంటే వాట్ యు విల్ సే? యాక్చువల్లీ ఈ రోజు ఆయన స్టేజ్ మీద చెప్పారు కదా, ఆయన ఎమోషన్ ఇది స్టార్ట్ అవడానికి ముందు ఈ విషయం నిజంగా చెప్పాలంటే ఆ స్టేజ్ మీద నుంచి నాకు తెలిసింది. అప్పటి వరకు, దానికి ముందు వరకు ఆయనకి వెనక ఇంత ఎమోషనల్ గా విషయాలు జరుగుతున్నాయి అన్న విషయమే ఎప్పుడు తెలియలే షూటింగ్ లో. సో ఇప్పుడు మీరు అనుకోండి మరి ఆయనతో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటదని. సో ఆయన ఏం చూపించారు, చాలా ఫన్. ఆయనతో ఏ ఇబ్బంది ఉండదు. వెరీ ఈజీ టు వర్క్ విత్ అండ్ వెరీ కోఆపరేటివ్.
సో గుడ్ టీమ్ పార్ట్నర్. సో హౌ ఇస్ అవర్ డార్లింగ్ తో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది అండ్ హ్యావ్ యూ టేస్టెడ్ అవర్ డార్లింగ్స్ ఫుడ్? ఆబ్వియస్లీ ఎన్నోసారి ఆయన ఇంటి నుంచి ఫుడ్ వస్తాయి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. Biryani. Wow. Did you ate this cow's pitta and roti pachallu that which came from darling's home? గౌసి పెట్ట నాకు ఎగ్జాక్ట్ గా డిష్ పేరు తెలీదు, Okay. బట్ లాట్ ఆఫ్ స్టఫ్ authentic Telugu cuisines, Andhra cuisines, it used to come from him. Okay. So which is favorite means biryani. బిర్యానీ. Okay. So tell us working with Prabhas garu ela undi? ప్రభాస్ గారు, ఐ మీన్ అగైన్ ఆల్వేస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్, అండ్ ఆయన చాలా స్పాంటేనిటీగా ఉంటారు సెట్ లో. సో ఆ స్పాంటేనిటీతో మనం కూడా ఆయనతో క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. సో అది చాలా ఇష్టం. అండ్ మా మీద ఏం ప్రెషర్ పెట్టరు. Okay. లైక్ బయట నుంచి అనుకున్నప్పుడు సేమ్, ఐ మీన్ ఇంత పెద్ద హీరో, సో ఆయనతో పని చేయాలంటే ఎక్కువ ప్రెషర్ ఉంటాయి, ఇది అది అని That అస్సలు is that లేదు. is all outside talk. But the inside is the total cinema different. కరెక్ట్. సో Okay. హిల్ బి వెరీ ఫన్, వెళ్ళి కూర్చోవడం అంతే. So as a being లైక్ డే షాట్స్ అంత ఇబ్బంది ఏం పెట్టవు ఎవరినైనా సరే. అండ్ డే టైమ్ లో నైట్ షూట్ తీసుకురావడం కూడా. సో లైక్ హౌ ఛాలెంజింగ్, ఏది ఎక్కువ ఛాలెంజింగ్ ఉంది, డే షూట్స్ లేదంటే నైట్ బ్యాక్ డ్రాప్? ఎందుకంటే దిస్ హారర్ ఫిల్మ్, సో ఎక్కువ శాతం ఫ్రేమ్స్ లోనే ఉంటుంది కాబట్టి విచ్ ఇస్ ద మోస్ట్ ఏ సీక్వెన్స్ తీసేటప్పుడు కాస్త ఇది అనిపించింది. ఇది ఈజీ, ఇది కష్టం అని ఏది లేదు. వై బికాస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ లో షూట్ చేస్తున్నాం, డే సీక్వెన్స్ చేస్తున్నాం అని అనుకోండి. సో క్లైమేట్, ఐ మీన్ సన్ పొజిషన్స్ అవన్నీ మారుతూ ఉంటాయి. అవును. సో ఆ కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి. అవును. అండ్ అవుతున్న టైంలో అలా చూస్తే అది టఫే. బట్ ఒక ఇంటీరియర్ షూట్ చేస్తున్నట్టు ఎక్కువ లైటింగ్ ఇది అట్లాంటివి బయట ఉండదు. సో జస్ట్ ఫిల్ లైట్ మాత్రం ఇచ్చి అది షూట్ చేద్దాం. సో వెరేజ్ సెట్ లోపల వస్తే అన్ని మన కంట్రోల్లో ఉంటాయి, మనం లైటింగ్ చేసుకుంటాం. సో సన్ గురించి, అది గురించి, ఆ టైం గురించి ఏ ఇబ్బంది Okay. లేదు. Okay. సో మనకి ఎంత కావాలన్నా ఎలా కావాలన్నా మనం షూట్ చేసుకోవచ్చు. సో విచ్ ఇస్ అ ప్లస్ పాయింట్ హియర్. బట్ వెరేజ్ యూ హ్యావ్ టు లైట్ ఎవ్రీథింగ్ అండ్ బ్రింగ్ దట్ త్రూ యువర్ లైట్. ఇప్పుడు అవును. డే అంటే డేలా అనిపించాలి, అవును. నైట్ అంటే నైట్ లా అనిపించాలి. అవును. సో అది ఇక్కడ. సో రెండిట్లో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఐ మీన్ అడ్వాంటేజెస్ ఉంది, డిసడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఉన్నాయి. Yeah. సో టైం అండ్ స్పేస్ తగ్గి మనం వర్క్ చేస్తాం. ఈ జాబ్ నచ్చే ప్యాషన్ తోనే Exactly. వచ్చాం. సో అలా Exactly. ఉన్నప్పుడు ఏది చేసినా ఇష్టంతోనే చేస్తాం. All the very best, Thank you. Karthik ji. Thank I you. wish you very great success you. from Thank this you. Raja Saab. Thank you.